హాయ్ ఆల్, వెల్కమ్ టు ఐటీ. నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ తోపు వెబ్ సిరీస్ ఏంటో తెలుసా? ఒకవేళ నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన అన్ని వెబ్ సిరీస్ని మీరు చూసినా ఆర్ ఏదైతే మీరు చూడాలనుకుంటున్నారో ఆ సిరీస్ నేమ్ కామెంట్స్లో చెప్పండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 10, ఆఫ్టర్ లైఫ్. ఆఫ్టర్ లైఫ్ సీజన్ 1 ఫాలోస్ ది స్టోరీ ఆఫ్ టోనీ. టోనీ వైఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతుంది. తర్వాత టోనీ లిటరల్లీ సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. ఇలా క్రూయల్ వరల్డ్లో బతకడానికి మోటివేషన్ లేదని అనుకుంటాడు. ఇలా లైఫ్ తనకు లైఫ్ మీద ఉన్న ఒపీనియన్ని మార్చింది. తన లైఫ్ గురించి తెలుసుకున్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అనేది ప్లాట్. ఈ సిరీస్ లైఫ్ వాల్యూ ఏంటో చెప్తుంది. లైఫ్ అనేది బ్యూటిఫుల్ థింగ్. ఆ బ్యూటిఫుల్ థింగ్ అనేది మనమే ఫైండ్ చేయాలి మన లైఫ్లో అనేది ఈ సిరీస్ చెప్తుంది. మెయిన్ లీడ్ రిక్కీ జెర్వేస్ పర్ఫార్మెన్స్ అండ్ లైఫ్ గురించి చెప్పే విధానం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 3 సీజన్స్ ఉన్నాయి, చూసేయండి. నెంబర్ 9, అవర్ ప్లానెట్. అవర్ ప్లానెట్ ఈజ్ ఏ ప్యూర్ డాక్యుమెంటరీ సిరీస్. వైల్డ్ లైఫ్ గురించి, న్యాచురల్ వండర్స్ గురించి, క్లైమేట్ చేంజ్ అనేది అన్ని జీవులపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మెయిన్ స్టోరీ. ఈ ఎర్త్తో మనకి ఉన్న ఈ సంబంధాన్ని చక్కదిద్దుకోవాలనేది ఈ సిరీస్ మెయిన్ ప్లాట్. ఈ సిరీస్ తీసిన విధానానికి మనం ఫిదా అయిపోతాం. బట్ ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఇది డాక్యుమెంటరీ సిరీస్. 2 సీజన్స్ ఉన్నాయి. నెంబర్ 8, టాప్ బాయ్. టాప్ బాయ్ సీజన్ 1 క్రైమ్ డ్రామా థ్రిల్లర్. జిమ్మీ, దూషణ్, సాలీ, మూడీ అనే 4 క్యారెక్టర్స్ చుట్టూ ఈ సిరీస్ ఉంటుంది. మనీ, పవర్ కోసం ఈ నలుగురు డ్రగ్ డీలర్స్గా ఎంత దూరం వెళ్ళారనేది స్టోరీ. మంచి ట్విస్ట్లు అండ్ టర్న్స్తో ఎంగేజింగ్గా ఉంటుంది ఈ సిరీస్. గ్యాంగ్ వార్స్, డ్రగ్స్ ఇలా వీటి చుట్టూ తిరిగే థ్రిల్లర్. ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఈ సీజన్కి కనెక్షన్ ఏంటి అనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తం 3 సీజన్స్ ఉన్నాయి. యాక్షన్, థ్రిల్లర్, డ్రామా వెబ్ సిరీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ని మిస్ చేయకండి. నెంబర్ 7, నార్కోస్. మొత్తం 3 సీజన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 సీజన్స్ కొలంబియా డ్రగ్ లార్డ్ ప్లాబో ఎస్కోబార్ రేస్ అండ్ ఫాల్ చూస్తాం. ఎలా తను డ్రగ్ లార్డ్గా రేస్ అయ్యాడు, తర్వాత ఎలా తన పతనం స్టార్ట్ అయింది అనేది మనం ఫస్ట్ 2 సీజన్స్లో చూస్తాం. సీజన్ 3 కొత్త క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. ఓవరాల్గా ఈ సిరీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్టోరీ టెల్లింగ్, డైరెక్షన్, క్యారెక్టర్స్ డెవలప్మెంట్, పర్ఫార్మెన్సెస్ ఇలా ఇవన్నీ టాప్ నాచ్లో ఉంటాయి. మస్ట్ వాచ్ సిరీస్ అండ్ వర్త్ వాచ్ సిరీస్. అస్సలు మిస్ చేయకండి ఈ సిరీస్ని అయితే. నెంబర్ 6, డేర్ డెవిల్. మార్వెల్ నుంచి ఎన్నో మూవీస్ వచ్చాయి అండ్ వెబ్ సిరీస్ కూడా వచ్చాయి. అండ్ చాలామందికి తెలియని అండ్ బెస్ట్ వెబ్ సిరీస్ ఈ డేర్ డెవిల్. ఏంటి ఇది ఎప్పుడు వచ్చిందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎస్, డేర్ డెవిల్ కూడా ఒక సూపర్ హీరో వెబ్ సిరీస్. చేరువుల్లోనే ప్రమాదంలో బ్లైండ్ అయిన మ్యాట్ తనకున్న ఒక స్పెషల్ పవర్ వల్ల ఏం చేశాడనేది మీరు సిరీస్లో చూడాల్సిందే. మొత్తం 3 సీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. క్యారెక్టర్స్ అండ్ స్టోరీ, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఇలా మార్వెల్ సిరీస్లో ఉండేదానికన్నా ఎక్కువగానే ఉంటుంది. ఈ సిరీస్లో కొంచెం బ్యాట్మ్యాన్కి దగ్గరగా ఉంటుంది. బట్ ది డేర్ డెవిల్ సిరీస్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. సూపర్ హీరోస్ సిరీస్ ఇష్టమున్న వాళ్ళైతే ఇప్పుడే స్టార్ట్ చేయండి ఈ సిరీస్ని చూడడం. నెంబర్ 5, ది ఇన్నోసెంట్. స్టోరీ ఏంటంటే మ్యాట్ అనే టీనేజర్ ఒక పర్సన్ని యాక్సిడెంటల్గా తోసేస్తాడు. దానివల్ల ఆ పర్సన్ చనిపోతాడు. ఆ తర్వాత మ్యాట్ 4 years జైల్లో ఉంటాడు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఒలీవియాతో రిలేషన్షిప్లో ఉంటాడు. లైఫ్ అంతా బాగుందనే టైంకి సడన్గా ఒలీవియా నుండి ఏ రెస్పాన్స్ రాదు. తను బ్రతికి ఉందా లేదా చనిపోయిందా, అసలు తనకి ఏమైందనే తెలుసుకునే ప్రాసెస్లో ఎన్నో నిజాలు, ఎన్నో ట్విస్ట్లతో మన మైండ్ పోతుంది. నేను ఈ సిరీస్ని అయితే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. తోప్కి దగ్గరలో ఉంటుంది సిరీస్. ఎందుకంటే ఒక స్టేజ్లో పీక్కి తీసుకెళ్తాడు. తనకి ఏమైంది, నెక్స్ట్ ఏమవుతుంది అనే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఉంటుంది. పీక్కి తీసుకెళ్ళిన తర్వాత దానికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతాం. కానీ ఈ సిరీస్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ అవ్వాల్సిందే. బెస్ట్ ఎక్స్పీరియన్స్, అస్సలు మిస్ చేయకండి. 200% వర్త్ వాచ్. ఇది ఓన్లీ 1 సీజనే ఉంది, చూసేయండి. చూడడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెంబర్ 4, స్ట్రేంజర్ థింగ్స్. సైన్స్ ఫిక్షన్ అండ్ హిస్టారికల్ డ్రామా ఆధారంగా తీసిన సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ మొత్తం 4 సీజన్స్ ఉంటాయి. 1983లో ఇండియానాలో హాకిన్స్ అనే టౌన్లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. లూకస్, డస్టిన్, విల్ ఈ 4 ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. విల్ తన ఫ్రెండ్స్తో ఆడుకుని ఇంటికి వెళ్తున్న టైంలో ఒక వింత ఆకారంలో ఉన్న జీవిని చూసి భయపడతాడు. అదే నైట్ మాయమైపోతాడు. అక్కడి నుండి స్టోరీ స్టార్ట్ అవుతుంది. అలా చాలామంది పిల్లలు కూడా హాకిన్స్లో మిస్ అవుతూ ఉంటారు. అయితే విల్ ఎక్కడికి వెళ్ళాడు, ఆ తర్వాత ఏమైంది, హాకిన్స్ ల్యాబ్లో దాగిన సీక్రెట్స్ ఏంటి అనేది స్టోరీ లైన్. దీన్ని కనెక్ట్ చేస్తూ మిగతా సీజన్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. మనం ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ అవుతాం. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వాట్ నాట్ అన్ని టాప్ నాచ్లో ఉంటాయి.
ఇలాంటి సిరీస్ని అయితే ఎవరూ చూడకుండా ఉండలేరు. ఇక మీ ఇష్టం. నెంబర్ 3 పీకీ బ్లైండర్స్. ఎక్కువ మందిని ఇంప్రెస్ చేసిన సిరీస్ ఏంటి అంటే దాంట్లో ఫస్ట్ వచ్చే పేరే ఈ పీకీ బ్లైండర్స్. పోస్ట్ వరల్డ్ వార్ 1 సెట్టింగ్లో బర్మింగ్హామ్కి చెందిన షెల్బీ ఫ్యామిలీ కథ. ఆ ఫ్యామిలీకి ఉన్న ఇంకో పేరే పీకీ బ్లైండర్స్. వీళ్ళందరూ గ్యాంగ్స్టర్స్, డ్రగ్స్, బార్స్, చాలా బిజినెసెస్ని రన్ చేస్తూ ఉంటారు. సో ఈ గ్యాంగ్కి వచ్చిన అడ్డంకులు ఏంటి, దాన్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేశారనేది మీరు సిరీస్లో చూసి తెలుసుకోవాల్సిందే. తోప్ ఎలివేషన్స్, క్యారెక్టరైజేషన్స్, వరల్డ్ బిల్డింగ్ అనేవి బ్రిలియంట్గా ఉంటాయి ఈ సిరీస్లో. ఎంత ఫాస్ట్గా చూస్తే అంత బెటర్ ఈ సిరీస్ని అయితే. ఇక స్టార్ట్ చేయండి. నెంబర్ 2 డార్క్. ఈ సిరీస్ స్టోరీ వింటన్ టౌన్ నుండి వచ్చిన క్యారెక్టర్స్ని ఫాలో అవుతుంటుంది. ఈ సిరీస్ టైం ట్రావెల్ చుట్టూ తిరిగే కథ. 4 డిఫరెంట్ ఫ్యామిలీస్ని ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఈ సిరీస్ వాళ్ళ టైం ట్రావెల్ గురించి ఉంటుంది. తర్వాత ఏమైంది, దీన్ని ఫాలో అవుతూ వచ్చిన నెక్స్ట్ సీజన్స్లో ఏమైంది అనేది మీరు సిరీస్లో చూడాల్సిందే. మొత్తం స్టోరీ చెప్పి స్పాయిలర్ చేయలేను. 3 సీజన్స్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కానీ స్టార్టింగ్ కొంచెం ఓపిక పట్టండి. నెంబర్ 1 మనీ హైస్ట్. ఈ పేరు చెప్పగానే అందరూ ఇది మాకెందుకు తెలియదు అంటారు. నెట్ఫ్లిక్స్లో ఉన్న బెస్ట్ సిరీస్ మీద ఈ వీడియో చేస్తే దాంట్లో మనీ హైస్ట్ పేరు లేకుంటే బాగోదు, అందుకే యాడ్ చేశా. స్టోరీ ఏంటంటే ప్రొఫెసర్ అండ్ తన టీం స్పెయిన్ మింట్లో 2.4 బిలియన్స్ దొంగతనం చేద్దాం అనుకుంటారు. ఆ ప్లాన్ తగ్గట్టు టీంకి ట్రైనింగ్ ఇస్తాడు ప్రొఫెసర్. ఆ తర్వాత ఏమైంది, ఈచ్ సీజన్లో ఏముంది మీరు సిరీస్లో చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తం 5 సీజన్స్ ఉన్నాయి. ఎందుకు ఇంకా ఈ సిరీస్ చూడలేదని బ్యాన్, చూసేయచ్చు కదా ఒకసారి. సో ఇవి నెట్ఫ్లిక్స్లో ఉన్న బెస్ట్ వెబ్ సిరీస్. దీంట్లో కొన్ని మీకు తెలిసినవి అండ్ ఇంకా కొన్ని తెలియనివి ఉండొచ్చు. ఇంకా వేరే వెబ్ సిరీస్ నేమ్ మర్చిపోతే కామెంట్స్లో చెప్పండి. ఇది కేవలం పార్ట్ 1. మేము పెట్టిన ఎఫర్ట్స్కి సబ్స్క్రైబ్ కొట్టి లైక్ ఇస్తే చాలు. మేము మీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అంతే ఈ వీడియో.